టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఇవాళ ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా ఏర్పాటు కాబోతున్న కేంద్ర మంత్రిమండలిలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు చోటు దక్కింది. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి, గుంటూరు నుంచి ఎంపికైన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఇవాళ ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న కేంద్ర మంత్రిమండలిలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు చోటు దక్కింది. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి, గుంటూరు నుంచి ఎంపికైన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరారు. వారి పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే కేంద్ర మంత్రి మండలిలో టీడీపీ ఎంపీలకు కూడా చోటు దక్కింది. ఓవరాల్ గా దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాదిరి మనం చూసినట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఘన విజయం తర్వాత ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో వారి ఇరువురు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఆయనకు కృతజ్ఞతలు కూడా చేయడం జరిగింది. తదనంతర కాలంలో నిన్న జరిగినటువంటి అనూహ్య సంఘటన, రామోజీ మరణంతో అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇరువురు కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్ రావడం, నిన్న ఈ రోజు జరిగినటువంటి అంత్యక్రియల్లో చంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితం పాల్గొనడం జరిగింది. తదనంతరం కూడా నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత మళ్ళా ఢిల్లీ ప్రయాణం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఢిల్లీలో ఏదైతే కేంద్రానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఈ రోజున నరేంద్ర మోడీ మరియు మంత్రి మండలి కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో ఈ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున అయితే మాత్రం ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఎంపీలతో పాటు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఈ సమావేశానికి కొద్దిసేపటి క్రితమే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రి మండలి ప్రమాణ స్వీకారానికి ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అక్కడికి వెళ్ళడం జరిగిందో, అక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలకు కూడా పెద్ద పెద్ద వేస్తూ 2 ఎంపీ స్థానాలు కూడా ఎంపీలుగా గెలిచిన వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీన్ని మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా ఈ మంత్రివర్గం వచ్చి మంత్రి మండలిలోకి చోటు దక్కిన వారు ఆంధ్రప్రదేశ్ కి నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అయితే తోడ్పడతారంటూ కూడా ప్రజలు భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ కూటమిలో ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు రానున్నట్టుగా కూడా ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. అంటే బీజేపీ అడిగిందల్లా ఇచ్చే విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కనిపించడంతో అటు మంత్రి మండలిలో కూడా మంచి చోటు దక్కడంతో మంచి అవకాశాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మంచి అవకాశాలు ఉన్నట్టుగా కూడా మొత్తం అంతా కూడా అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అంతా శుభ పరిణామంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రత్యేకంగా అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు ఇరువురికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే పెద్దపీట వేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మన సమాచారం అంతా ఉంది. మాధురి, అండ్ అటు టీడీపీ నుంచి 2 ఎంపీలకు చూస్తే అటు కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నాయన్న ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందన్న టాక్ నడుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అటు ఏపీ టీడీపీ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉందంటారు సాంబశివరావు? మాదిరి మనం చూసినట్లయితే ఏపీ టీడీపీ నేతల రియాక్షన్ అయితే మాత్రం చాలా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఎంపీలకి, అందులోనూ టీడీపీ ఎంపీలకి ప్రస్తుతం అయితే మంత్రివర్గంలో చోటు దక్కడంతో అటు వాళ్ళందరికీ కూడా తగినటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమితో స్నేహం చేయడం వల్ల తగినటువంటి గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సినటువంటి బలాన్ని చేకూర్చే విధంగా మంత్రిమండలిలో కూడా చోటు దక్కడం అనేది కూడా చాలా హర్షించదగ్గ విషయంగా వాళ్ళు భావిస్తా ఉన్నారు. మొత్తం మీద టీడీపీ
నేతలు కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో పాటు టీడీపీ పార్టీ మొత్తం కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా ఈ కూటమి 5 ఏళ్ల పాటు కంటిన్యూగా ఇలాగే ఉన్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందంటూ కూడా అటు ప్రముఖులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మాదిరి రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.